कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनापवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नश्चाक्षरहरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः. I request our convener to address the gathering. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య చరణాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు స్వామివారి 99వ జన్మదిన కార్యక్రమంలో భాగంగా బాల వికాస్ చిన్నారులచే చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవటం మన మందిరంలో పిల్లలకి వారి తల్లిదండ్రులకి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పిల్లలు గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమానికి ప్రిపేర్ అవుతున్నారు. దయచేసి మనం ఈ 2 గంటలు మన మైకుల్ని కొద్దిగా అంటే మొబైల్ని బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోగ్రాం చూడకుండా మనం ఫోన్ మాట్లాడితే వాళ్ళు అటు సైడు మీ వైపు చూడటం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ చేసే ప్రోగ్రాం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే ఫోన్ కంపల్సరీ బంద్ చేయండి. పిల్లలందరూ కూడా సైలెంట్గా కూర్చొని వాళ్ళు చేసే కార్యక్రమాన్ని అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా చూసి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని మనందరం ప్రసాద స్వీకరణ అయిన తర్వాత అందరం బయటికి వెళ్ళాలి. సాయి. I also request our Bal Vikas in charge auntie to bless the children with her sweet words. స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు బాల వికాస్ చిన్నారులచే చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ చూసి ఆనందించండి. ఈ ఒక ప్రోగ్రాం చేయాలి అంటే ఒక సంవత్సరం నుంచి దీనికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా అక్టోబర్లో జరిగే ప్రోగ్రాం అయినా ఈ నవంబర్లో జరిగే ప్రోగ్రాం అయినా ఒక 5-6 రోజులలో వారం రోజులలో జరిగే ప్రోగ్రాం కాదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తుంటాం అన్నట్టు మేము. కానీ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి టైం ఎక్కువ ఉండడం లేదండి. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ ఉంది. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు డుమ్మా కొట్టేస్తారు బాల వికాస్ క్లాస్కి. ఇప్పుడు ఒక స్కిట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ అందరూ రాదన్నట్టు ప్రాక్టీస్లు చేసేటప్పుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వస్తారన్నట్టు. వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, 1వ సారో 2వ సారో చేయించామంటే మొత్తం అందరు క్యారెక్టర్స్ కలిపి. మిగతా అన్నీ విడివిడిగానే అయ్యాయి. దయచేసి ఈసారి నుంచి ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ దయచేసి మాతో కోఆపరేట్ చేసి పిల్లలను రెగ్యులర్గా బాల వికాస్కి పంపించండి. అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే చాలా కష్టమైన పని. అందుకోసం మాతో కోఆపరేట్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది మేకప్ అంటే కూడా చాలా కష్టమైన పని, ఎంతో టైం తీసుకున్నారు అన్నట్టు. తర్వాత కిషోర్ అంకులు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ కష్టపడతారు అన్నట్టు ఈ డ్రామాల కోసం, స్కిట్ల కోసం. పగలనగా 6 ఇయర్గా కష్టపడ్డారు. ఆయనకి స్వామి ఎల్లవేళగా ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి చల్లగా కాపాడాలని మనం అందరం కోరుకుందాం. మరి బాల వికాస్ని మన బాల వికాస్ ఇంత డెవలప్ కావడానికి 100% కిషోర్ అంకుల్ యొక్క సహాయ సహకారాలతో మనం చేయగలుగుతున్నాం. నేను నిజంగా చెప్తున్నానండి, నా వల్ల అయ్యే పని కాదు. నా వంతు సహాయం చేస్తాను, నా వంతు చేస్తాను. కానీ ఫుల్గా 24 అవర్స్ దాని గురించి కష్టపడేది మటుకు కిషోర్ అంకులే. నా వంతు సహాయాన్ని ఆయన చేస్తున్నారు. అందుకోసం ఆయనకి మన యొక్క కోఆపరేషన్ ఎప్పటికీ అందిద్దాము. అందరము
నాకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బాలవిక సపరేట్ వింగ్ కాదు, ఈ సమితిలో అన్ని వింగ్స్ 5 వింగ్స్ అంటే అన్నీ ఒకదానికొకటి ఒక కోఆపరేట్ చేసుకుంటేనే మనం అన్నీ సక్సెస్గా చేయగలుగుతాం. సాయిరామ్. Now it's time for our spiritual enjoyment. I request our senior group 1 Balavika's lovely kid Master K. Pranav to offer his salutation to Ganesh Bhagwan. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. నీవు కొలువున్న నా మనసే నిరతము ఆనందగామం. నీవు కొలువున్న నా మనసే నిరతము ఆనందగామం. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. లక్ష్మీరమణుడు శ్రీహరికు ప్రణతము నీ శుభనామం. గుణగానం పార్వతీ దేవి హృదయ విహారి. పార్వతీ దేవి హృదయ విహారి శివసుత జగన్నాథ. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. దత్తాత్రేయ అయ్యప్ప రూప జగదాధీశనమామి. తల్లివి నీవే తండ్రివి నీవే. సకలము నీవేయా. నీ మూర్తికే నా మొదటి ప్రణామం. మనసే నిరతము ఆనందగానం. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. Now one small play by our group 3 boys. How far is Vaikuntha? Hey guys, do you remember that story? The Pandit was telling in the king court, the one about Gajendra Moksha, where the elephant calls out Lord Vishnu for help. Oh yeah, the elephant was stuck, right? It was fighting this huge crocodile and the poor thing was in pain. It cried out to the Lord for help. Then the Lord just rushed to save him without even stopping to grab his weapons or tell anyone where was he going. That's right. It was amazing how fast the Lord acted. But then something funny happened. The king interrupted the Pandit's story and asked, "How far is Vaikuntha, the Lord's home?" Yeah, and the Pandit didn't know either how to answer. He was totally stunned. The other scholars didn't know either. They all just went quiet. And then this servant, who was just fanning the king, spoke up. He said, Vaikuntha is as far as the cry of the elephant could be heard. Ha ha ha. That was so clever.
The servant might not have been a scholar, but he understood something really deep. But what he meant was that the Lord is always near. No matter where we are, He is always ready to help when we call out. Exactly. It's not about how far or how close the Lord is. What matters is that He is always listening, always ready to help. The moment someone calls out in pain, He is there. So, Vaikuntha isn't some faraway place. It's wherever the Lord's love and help are needed. The Lord is always close to those who cry out for Him. I love that. The servant might not have been a learned scholar, but he really understood the most important thing, that the Lord is always compassionate and always there when you need Him. Yup, the lesson is simple. No matter where we are or how lost we feel, the Lord is just a cry away, ready to help. He is always with us in our toughest moment. Jai Sai Ram. Little and most important part of Ramayana, the Mauna Natika, Sita Swayamvaram, by our Bal Vikas children. ఓం శ్రీ సాయిరామ్. ప్రాచీన కాలమందు ఎన్నో విశేష గాథలు జరిగాయి. చిన్న చిన్న తప్పులు చేసిన వారు చాలా కఠినముగా దండింపబడేవారు. ఆ కాలంలో భగవంతుడు ఎన్నో అవతారములు ఎత్తి శిష్టులను రక్షించేవారు. పరబ్రహ్మ స్వరూపుడు నిరాకారుడు సమయానుకూలంగా ఒక రూపం ధరించి విశ్వాన్ని రక్షించేవారు. ఆ రూపాలన్నిటినీ ఒక్కొక్క అవతారమని అంటారు. ఆ సమయంలో ఆ కాలంలో ఒక్క పాపి ఉన్నా కూడా భగవంతుడు సహించలేక సంహరించేవారు. కొన్ని లక్షల సంవత్సరాలు ఎన్నో అవతారముల సాక్షిగా గడిచిన తరువాత వైష్ణవో కాండోక్త ప్రకారేణ సుమారు 1,39,00,000 సంవత్సరాల క్రింద జరిగిన ఒక అవతార విశేషం మీ ముందు ఉంచాలని మన మేడిపల్లి సత్యసాయి సేవా సమితి బాల్ వికాస్ విభాగం యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే ఈ కథ. కృతయుగంలో ఒకరిద్దరు పాపులను సంహరించేత జగత్తులో పాపం చేయడానికి అవకాశం ఉండదని భావించెను సృష్టికర్త. అలాగే త్రేతాయుగంలో పాపుల సంఖ్య తక్కువ సంఖ్యలకు పరిమితం అయ్యేటప్పుడు కూడా సంహారం తప్పనిసరి అని భావించెను నిరాకారుడు. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో పాపుల సంఖ్య మరింత పెరిగింది. పరబ్రహ్మ స్వరూపుడు ఎన్నో ప్రయత్నములు చేసి ప్రేమతత్వాన్ని కొనసాగించి ఆ తత్వం యొక్క పరమార్థం చెప్పడం జరిగింది. మర్యాదపూర్వకంగా చూడవలసిన స్త్రీ జాతిని అసభ్యముగా చూసి సంస్కారహీనులుగా ప్రవర్తించేటప్పుడు ఒక సంహారం తప్పదు అని అనేక ఉపదేశాలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా సంహారం చేశారు. భక్తులు కొన్ని యుగాలు ఆ అవతారం యొక్క విశేషాలు జ్ఞాపకంలో గడిపారు. కానీ కాలగమనంలో వచ్చేటప్పుడు అకస్మాత్తుగా పాపుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇంచుమించు అందరిలో రాక్షస తత్వం ప్రవేశించింది. పాపులను సంహరిస్తే ఇక సృష్టి యొక్క అర్థం వ్యర్థమవుతుంది అని చింతించి పరబ్రహ్మ ఎందరో సాధువులను మునులను సాధకులను సృష్టించి తన ప్రేమతత్వము తన యందు విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేసి చివరకు భరద్వాజ మునుల వారి ఆహ్వానం మేరకు తనకు ఇచ్చిన మాట ప్రకారం 3 అవతారములతో సృష్టించి రక్షించడానికి తన దయతో 2 అవతారములు జరిగిపోయినవి. కొంతమంది మాత్రమే మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ 2 అవతారాల యొక్క విషయతత్వము అర్థం కాలేదు. రానున్న 3వ అవతారంలో ఏమి జరుగునో మేమంతా లేకపోయినా మన తర్వాత వచ్చిన వారసులు తెలుసుకొని ప్రేమరాజ్యం ప్రతిష్ఠిస్తారు అని అనుకుంటూ ఈరోజు మన బాల్ వికాస్ పిల్లలతో రామాయణంలో ఒక ఘట్టం సంభాషరహితమైన మౌన నాటిక సీతా స్వయంవరం ప్రారంభిస్తున్నాము. ముందుగా తెలియని కొన్ని విషయాలు అందరి పరిజ్ఞానం కొరకు క్లుప్తంగా చెప్తాను. త్రేతాయుగంలో చాలా దేశాలు ఉండేవి. భూగోళంలో ఈరోజు చూస్తే సుమారు 252 దేశాలు ఉన్నాయి. కానీ మన ఐక్యరాజ్య సమితి చెప్పేటట్లు కేవలం 195 దేశాలు మాత్రమే జాబితాలో ఉన్నాయి. ఆ రోజుల్లో బహుశా ఎన్ని దేశాలు ఉండేవో, పేర్లు ఏమేమో ఉండేవి. కానీ 2 దేశాలు ఇతిహాసం మాత్రమే మన ముందున్నాయి. ఒకటి అయోధ్య, రెండవది విదేహ. ఈ 2 దేశాలు ప్రథమ రాజు నిమి,
మహర్షి మనువడు ఇక్వాగు మహారాజు కుమారుడు గౌతమ ఋషి ఆశ్రమానికి దగ్గర జయంతపురం అని స్థాపించిన రాజ్యం రాను రాను జనకపురం అయింది. వీరంతా రాజశీలధ్వజుడు అంటే జనకుడు పూర్వీకుడు. విదేహ దేశం 2 భాగాలుగా ఉండేది. ఒకటి జనకపురి రాజ్యం, మరొకటి సంకాసి రాజ్యం. 2 రాజ్యాలను శీలధ్వజుడు అంటే జనకుడు కుశధ్వజుడి చేత శాసించబడ్డాయి. జనకపురి రాజ్యాన్ని ఏలిన వారిని జనకుడు అని అనేవారు. ఇతనికి 2 కుమార్తెలు. ఒక సందర్భంగా జనకుడు పొలం దున్నేటప్పుడు నాగలి అగ్రభాగం తలిగి భూమి నుండి దొరికినటువంటి పెట్టెలో ఒక పాప ఉండింది. నాగలి అగ్రభాగమునను సంస్కృతంలో సీత అని అంటారు. అందుకే ఆ పెట్టెలో దొరికిన కన్యను సీత అని పేరు పెట్టింది. తర్వాత పుట్టిన కుమార్తె పేరు ఊర్మిళ. అటు చూస్తే అయోధ్య. ఈ దేశం యొక్క ప్రథమ రాజు కూడా నిమి. కానీ రాజు మంధాత చివరికి దశరథ మహారాజుల వారు, రాముల వారు, లవకుశులు వీరంతా ఈ వంశానికి చెందిన వారే. ఎన్నో వింతలు, ఎన్నో అర్థాలు, ఎన్నో మార్పులు ఏదైనప్పటికీ మంధాత కుమారుడు రఘు అనే రాజు చాలా కాలం అయోధ్యని పరిపాలించి అందరికంటే గొప్ప రాజుగా కీర్తింపబడి చివరకు తన పేరుతో ఈ వంశాన్ని రఘువంశం అని చెప్పించుకున్నారు. మానవత, దయ, ధర్మ, సభ్యత, సంస్కారముతో కూడినటువంటి రాజులు. అందుకే శ్రీరాముల వారికి కూడా ఆ పేరు దక్కినది. దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి మరో పేరు. అవతార పురుషుడిగా చెప్పబడ్డ శ్రీరామచంద్రమూర్తి యొక్క వీరగాథయే రామాయణం. ఈ మహాకావ్యం వాల్మీకి వారి చేత వ్రాయబడినది. అందులో ఉన్న ఒక ప్రముఖ ఘట్టం సీతా స్వయంవరం. అదే మన బాల వికాస్ మౌన నాటిక రూపంలో చూపిస్తారు. మౌన నాటిక సీతా స్వయంవరం. 4 రాజకుమారుల ఆట దృశ్యం. ఇదే మిథిలా నగరి, జనక మహారాజు రాజప్రాసాదం. అదిగో చూడండి, సీత, మాండవి, ఊర్మిళ మరియు శృతకీర్తి 4 ఎంతో శ్రద్ధతో పూవంతి విసురుతూ ఆడుకుంటున్నారు. ఆడుతూ పూవంతి విసిరేటప్పుడు శివధనుస్సు ఉంచిన పీఠం క్రిందకు పోతుంది. సునాయాసంగా శివధనుస్సు ఉంచిన పీఠాన్ని సీత జరిపి పూవంతిని తీసేటప్పుడు జనక మహారాజు చూసి భార్య సునైనను పిలిచిన దృశ్యం చూపించెను. భార్య సునైన ఆశ్చర్యంగా చూసి నోటిపై చేయి పెట్టి ఆశ్చర్యంగా మన సీతకు ఎంత బలం అని అనడం. జనక మహారాజుల వారు ఆమె కారణ జన్మురాలు, అందుకే సీత మన పంట భూమిలో దున్నేటప్పుడు దొరికింది అని చెప్పుట జరిగింది. సీతను కట్టుకునేవాడు ఎంత సౌభాగ్యవంతుడు అని చెబితే ఆ నిర్ణయం కాలమే చెబుతుంది అని జనకుడు చెప్పాను. కొన్ని సంవత్సరాల తరువాత జనక మహారాజు, భార్య సునైన, తమ్ముడు కుశధ్వజుడు మరికొందరు కూర్చున్న సమావేశం. ముఖ్యమైన విశేషం ఏమిటంటే సీతాదేవి స్వయంవరం. ఏ యువరాజు శివధనుస్సుని ఎత్తి నారి కట్టి శరం సంధిస్తే వారు మాత్రమే సీతాదేవి చేయి పట్టగలరు అని జనక మహారాజు చెప్పేటప్పుడు భార్య సునైన ఆశ్చర్యంతో ఒకవేళ ఏ ఒక యువరాజు అట్లా చేయలేకపోతే అని ప్రశ్నించింది. చాలామంది వీర, శౌర్య, పరాక్రమవంతులైన మహారాజులను ఆహ్వానం చేయడం జరుగుతుంది అని జనకుడు చెప్పాను. వారిలో కూడా మహారాజులందరూ విఫలమైతే అని ప్రశ్న వస్తుంది. అప్పుడు సభలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను ఆహ్వానం చేయాలి అని జనక మహారాజు చెప్పాను. యువరాజులు, మహారాజులు చేయని పని ఇతర వ్యక్తులు ఎలా చేయగలరు అని తమ్ముడు కుశధ్వజుడు వాదిస్తే అది నిజమే కాబోలు అని రాణి సునైన చెప్పడం జరుగుతుంది. జనకుడు ఇలా చెప్పారు, చూద్దాం దైవ నిర్ణయం ఎట్లా ఉంటుందో. శివధనుస్సుని ఎత్తలేని వాడు మన సీతాదేవి చేయి అందుకోవడానికి అర్హుడు కాడు. తమ్ముడు కుశధ్వజుడు జనక మహారాజుల వారి నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించాలని చెప్పారు. మహారాజుల వారు చెప్పినట్లు దైవ నిర్ణయం ఎట్లా ఉంటుందో చూద్దాం అని కుశధ్వజుడు అనుకున్నారు. చెలికత్తలు కలిసి సీతా స్వయంవరం నిర్ణయాలు మాట్లాడుట జరిగేటప్పుడు, అక్క, నువ్వే రోజైతే శివధనుస్సు ఉంచిన పీఠాన్ని జరిపి పూబంతి తీసావో ఆ రోజు నుంచి నాన్నగారు ధర్మ సంకటంలో పడ్డారు అని ఊర్మిళ చెబుతుంది. మాండవి కూడా మాటలు కలిపి పెద్ద నాన్నగారు తరచూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అని చెప్పింది. పెద్ద నాన్నగారితో సమ్మతించి నాన్నగారు కూడా చాలా చింతిస్తున్నారు అని శృతకీర్తి చెప్పడం జరిగింది.
అంతా దైవ నిర్ణయం, మనమంతా ఏమీ చేయలేము అని సీతాదేవి చెప్పేటప్పుడు చెలికత్తలిద్దరూ ఆమెతో సమ్మతించడం జరిగింది. రాజకుమారి సీతాదేవి స్వయంవరం మాట విదేహ దేశ మంత్రులతో సమావేశమై చర్చించడం. మొట్టమొదటగా తమ్ముడు కుశధ్వజుడి సమ్మతి. ఏ యువరాజు మా కోటలో ఉన్న శివధనస్సు యొక్క నారి కట్టి శరసంధానం చేయగలరో వారిని మాత్రమే సీతాదేవి వరిస్తుంది, అదే మా నిర్ణయం అని తమ్ముడికి మరియు మంత్రులకు జనక మహారాజు చెప్పారు. కుశధ్వజుడు తమ సమ్మతిని ప్రకటించారు. నిర్ణయం అయితే చాలా న్యాయంగానే ఉన్నది అని మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు సందేహించి అంతటి యువరాజు ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది. సీతాదేవి స్వయంవరం పత్రిక అందరికీ అందింది. యువరాజులు మహారాజులు అందరూ విచ్చేశారు. యువరాజులు మరియు మహారాజులను జనక మహారాజు స్వయంవరానికి స్వాగతం పలికారు. యువరాజులు మహారాజులు అందరూ ఆనందపడ్డారు. జనక మహారాజుల వారు ఇలా ప్రకటించారు: ఏ యువరాజు ఈ సభ మధ్యలో ఉన్న శివధనస్సు యొక్క నారి మరో భాగములో కట్టి శరసంధానం చేయగలరో వారిని మాత్రమే సీతాదేవి వరిస్తుంది. వేదికపై సీత, మాండవి, ఉర్మిళ, శృతకీర్తి, సునైన చెలికత్తలు ఉండటం దృశ్యం. చూడండి, ఒక్కొక్క యువరాజు వచ్చి ధనస్సు నారి కట్టడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి వెళ్తున్నారు. ఈ దృశ్యం చూసిన సీతాదేవి మనస్సు దుర్గామాతపై ఉంచి, తల్లి నువ్వే ఒక దారి చూపించు అని కోరడం. తర్వాత ఒక్కొక్క మహారాజు వారు వచ్చి విఫలమైపోయారు. మహారాజు రావణాసురుడు చివరికి శివధనస్సు దగ్గరికి రావడం, ఎత్తడానికి ప్రయత్నిస్తూ విఫలమై అదృశ్యమవడం జరుగుతుంది. ఈ సమయంలో జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు గురువు విశ్వామిత్రుల వారు తమ శిష్యులు రామలక్ష్మణులతో ప్రవేశం. రావణాసురుడు పోవడం, రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారు ప్రవేశం ఒకేసారి జరగడం జనక మహారాజు స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత జనక మహారాజు దుఃఖిస్తూ యువరాజులు మహారాజులు శివధనస్సుని ఎత్తలేక ఎటువంటి ఫలితం రాలేని పక్షంలో ఇలా ఉన్నప్పుడు ప్రకటన చేశారు: యువరాజులు మహారాజులు శివధనస్సు యొక్క విల్లు నారి సంధించలేకపోవడం చాలా దురదృష్టమైన సన్నివేశం అని చెబుతూ, చివరికి ఈ సభలో ఉండే ఏ వ్యక్తి అయినా వచ్చి శివధనస్సు నారి కట్టి శరసంధానం చేసిన వారిని సీతాదేవి వరిస్తుంది అని దుఃఖిస్తూ ప్రకటించే వేళ వాయువేగముగా లక్ష్మణుడు ఉగ్రరూపం ధరించి జనక మహారాజుల వారిని జవాబు కొరకై లేచేటప్పుడు రాముల వారు ఆపినా ఆగకుండా ఇలా అన్నాడు: మహారాజా, గురు విశ్వామిత్రుల వారిని సంప్రదించి మాట్లాడుంటే బాగుండేదేమో. మీరు హఠాత్తుగా స్వయంవరాన్ని ఆపి ఈ ప్రకటన చేయడం ఈ సభా మధ్యమున ఉన్న చక్రవర్తి దశరథ మహారాజుల వారి వీరపుత్రులను ఇచ్చటకు తీసుకువచ్చిన గురు విశ్వామిత్రుల వారికి అవమానం కాదా? అయోధ్య దేశములకు కాబోయే యువరాజుల వారు అంటే చక్రవర్తి దశరథ మహారాజుల వారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుల వారు ఉండగా ఈ స్వయంవర సభా మండప ప్రకటన చక్రవర్తులకు అవమానం కాదా? జనక మహారాజు విశ్వామిత్రుల వారిని క్షమాపణ కోరుతూ రాముల వారిని ఆహ్వానం చేయడం జరిగింది. శ్రీరాముల వారిని ఆహ్వానించాక ఒకసారి సభా మౌనం. అందరూ ఆశ్చర్యపడుతూ
చూసి ఏమి జరుగుతుందో అని అనుకున్నారు. ఒక్కసారి రాములవారు తన ఆసనం విడిచి గురువు విశ్వామిత్రుల వారికి ప్రణామం చేసి మాతా సీతాదేవిని చూసి చిరునవ్వుతో శివధనస్సు వైపు ప్రస్థానం. తమ్ముడు లక్ష్మణుడు సీతామాతకి నమస్కరించి మనస్సులో సీతామాత యొక్క సమ్మతి లేనిచో రాములవారు శివధనస్సు బిల్లు నారి కట్టి శరసంధానం చేయడం సాధ్యం కాదు, దయచేసి తమ సమ్మతిని తెలపమని ఒక్క క్షణం చేతులు జోడించి నిలవడం జరిగింది. సీతామాత లక్ష్మణుని 2 చేతులతో ఆశీర్వదించడం జరిగింది. అటు రాములవారు ప్రప్రథమ జనక మహారాజుకి ప్రణమిల్లి తర్వాత శివధనస్సుని చూసి మర్యాదపూర్వకంగా ప్రణామం చేయుట జరిగింది. రాములవారు ఒకసారి తమ ఎడమ చేతితో శివధనస్సుని ఎత్తడం జరిగింది. అటు సీతామాతతో కలిసి కూర్చున్న పెద్దలు చిన్నవారు అందరూ తమ తమ ఆసనం విడిచిపెట్టి లేవడం, అనుకోకుండా సీతాదేవి కూడా లేవడం జరిగింది. శివధనస్సు నారి కట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు పెలపెలా అని శివధనస్సు విరిగింది. వెంటనే అటు మరి యొక్క విష్ణుధనస్సు దారి శ్రీ పరశురాముని ఆసనం గడగడలాడింది. దివ్య తేజస్సుతో చూసిన పరశురాముడు గర్జించి జనక మహారాజుల స్వయంవర సభకు రావడం, ఎవరు ఎవరు ఈ దుస్సాహసం చేసింది అని ఉగ్రుడై గర్జించెను. పాతబడిన శివధనస్సుని విరిచి వీరుడు అనిపించుకుంటున్నాడు. రా నా ముందుకు, నా చేతిలో ఉన్న ధనస్సుని పట్టి చూడు ఎట్లా ఉంటుందో. ముక్కోపి అయినటువంటి లక్ష్మణుడు పరశురామునితో, మీరు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చి ఇతరులతో సంపాదిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏమి కూసావు అంటూ పరశురాముల వారిని అనేటప్పుడు శ్రీరాముల వారు చేతులు జోడించి తన పరిచయము పరశురాముల వారిని చేస్తూ ఆయన చేతిలో ఉండే విష్ణుధనస్సు తన చేతిలో పట్టేటప్పుడు శ్రీ పరశురాముల వారు స్తబ్దం అయిపోయారు. ఒక్కసారి రాముల వారి రూపాన్ని చూసేటప్పుడు అతను శ్రీ మహావిష్ణు అవతారమని తెలుసుకొని ప్రణామాలు చేశారు. రాముల వారు ఏమన్నారు అంటే, భగవాన్ ధనస్సు తీసుకున్న శరం సంధించి ఎటువైపు బాణం గురిపెట్టాలో చెబితే కృతజ్ఞతుడు అవుతాను. శ్రీరామ, నీకు అంతా తెలుసు. ఎటువైపు బాణాన్ని విడిచిపెడితే నా అహంకారము, నా ఆత్మాభిమానము శాశ్వతంగా దూరం కాగలదో అటువైపు బాణాన్ని విడిచిపెట్టండి అని చెప్పారు. అందరూ ఒకసారి శ్వాస గట్టిగా వదిలారు. సీతామాత తన తండ్రి ఆదేశాల మేరకు పుష్పమాలతో శ్రీరాముల వారిని కల్లారా నిండుగా చూసి ఆనందముతో ముందుకు సాగింది. కానీ శ్రీరాముల వారిని వరమాల తొడిగించడానికి కొద్దిగా కష్టపడే వేళ లక్ష్మణుడు గ్రహించి తాను రాముల వారికి ప్రణామము చేసే వేళ సీతాదేవి సాహసించి పుష్పమాల రాముల వారి మెడలో వేయడం జరిగింది. జనక మహారాజు సపరివారంతో ఆనందించెను. ఇది మన మేడిపల్లి బాల వికాస్ విభాగం చేత సీతా స్వయంవరం అనేటటువంటిది జరిగింది. జై సాయిరామ్. పిల్లలందరూ పైకి వెళ్ళారు. ఈ నాటికలో ఉన్న పిల్లలందరూ పైకి వెళ్ళండి.
సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాట పట్టుకుని అనంత కోటి ప్రణామం సమర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరాం. సాయిరాం సాయిరాం. పిల్లలందరికీ మీ అందరూ చూస్తున్నారు, చక్కగా కిరీటాలు పెట్టుకొని అందరూ ఉన్నారు. మీ అందరికీ బాగా తెలుసు, వీళ్ళందరూ వచ్చి ఎన్ని క్షణాలు ఇక్కడ మాత్రం నిల్చున్నారు. కేవలం ఎవరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్, ఎవరు చాలామంది 1 నిమిషం, మరి చాలామంది 10 నిమిషాలు అంతే. అయితే ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి, దేనికోసం చేయాలి, ఇది తెలుసుకోవడానికి. వెరీ గుడ్, బాగా చెప్పాడు. సో ఏం తెలుసుకోవడానికి? మన భారతీయ సభ్యత, సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయం, ఈ మొత్తం తెలుసుకోవడానికి మాత్రమే ఈ పిల్లలకి చదువు చెప్తూ ఆధ్యాత్మిక చదువు చెప్తూ ఈ కార్యక్రమం అన్ని కూడా చేయడానికి స్వామి మనకి చాలా ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. సో అందుకే మేమెంత చేస్తున్నాము. దీని వెనక కష్టం ఎట్లా ఉంటుంది? ఈ పిల్లలందరూ ఉన్నారే, ఎంత నకరా చేస్తారండి అంత. ఈ వారం వస్తారు, వచ్చే వారం రారు, ఆ 2 వారాలు వస్తారు, ఆ తర్వాత రారు. చివరికి లాస్ట్ వారం కూడా, లాస్ట్ రిహర్సల్ కూడా పిల్లలందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ రోజు కూడా ఒక యువరాజు రాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనమంతా చాలా కష్టపడి మన పిల్లలకి ఈ కార్యక్రమం చేయిస్తాం. దీనికి స్వామివారి అనుగ్రహ కటాక్షాలతో స్వామివారి 99వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆఖరి రోజు ప్రోగ్రాం, లాస్ట్ పట్టుకున్న రోజు రేపే జనవరి. దాని ముందు రోజు ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. బాల వికాస్ పిల్లల చేత ఈ మౌన నాటిక, ఆ తర్వాత చక్కటి పాటలు కూడా వాళ్ళు టోటల్ స్టేజ్ని చాలా చక్కగా మేనేజ్ చేశారు. పిల్లలందరి పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన, వాళ్ళ గురువుల పైన స్వామివారి అనుగ్రహ కటాక్షాలు చల్లని మనస్ఫూర్తిగా మరీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయినటువంటి సాయి కుటుంబ సభ్యులందరినీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి వారి తన పిల్లలు వారిపై ఎవరైనా ఉంటారని అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక చిన్నది ఏమైతే జరిగిందంటే వెంకటేశ్వరరావు గారితో పాటు విజయరావు గారితో పాటు వెంకటేశ్వర గారు కూడా ఉంటుంటే ఇంకా ఆనందంగా ఉండేది అనుకుంటాను. వేరే పనుల ఒత్తిడి వల్ల రాలేకపోవడం జరిగింది, స్టేజ్ మీద పిలవలేకపోవడం జరిగింది. తర్వాత మన రేపటి కార్యక్రమం గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి అందరూ వినండి. రేపు కూడా 5:20 నిమిషాలకు ఓంకారము సాయిరాం. రేపు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు, మనందరం చూసినాం. దాని వెనక ఎంత కృషి ఉన్నదో ఆ గురువులకి, మంచి పాటలు నేర్పిన సింగర్స్కి. ఇందాక వివిరావు గారిని, వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి చెప్పారు. నేను కూడా ఒక 2 విషయాలు చెప్దామనే ఇప్పుడు మైక్ తీసుకోవడం జరిగింది. మనకి 99 రోజులు 99 ఇళ్లలో భజన జరిగింది. ఆ భజన అన్నిటిలో కూడా వివిరావు గారు మైక్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సినవి అన్నీ అక్కడ మైక్ చూసుకోవటం, సింగర్స్ని గ్యాదర్ చేసుకోవటం, వాళ్ళకి ఏ పాట ఇస్తే ఎట్లా మంచిగా పాడతారనే ఉద్దేశంతో అది చూసుకోవటం. ఇవన్నిటికంటే కూడా బాల వికాస్ పిల్లలు నిన్న గణేష్ పాట కానీ ఈరోజు పాడిన పాటలన్నీ కూడా వాళ్ళకి నేర్పడం, పిల్లలకి ఎంతో చక్కగా. నిన్న గణేష్ పాట పాడితే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నితీష్ పాండే గారు నిన్న ఒక మెసేజ్ మనకి ఒక చక్కటి మెసేజ్ పెట్టడం జరిగింది. నాకు ఈరోజు డీపీ గారు చెప్పారు, ఆయన 2 కార్యక్రమాలు చూశారు. ఎందుకంటే ఆయన కూడా బాల వికాస్ స్టూడెంట్ కాబట్టి బాల వికాస్ కార్యక్రమాలు ఆయన కంపల్సరీ చూస్తారు. చూసిన తర్వాత మనం వేసిన భరతనాట్యం ఒకటి,
తర్వాత నిన్న గణేష్ పాట చిన్నపిల్లలు పాడారు చూడండి, ఆ పాటని అంటే వాళ్ళు బాల వికాస్ సైడే ఎక్కువ చూస్తారు కాబట్టి ఆయన వాటి గురించి మీరు ఒక 2 నిమిషాలు మన సమితిలో రేపు చెప్పండి అని మన డిపి గారు ఫోన్ చేయడం జరిగింది. అందుకని నేను లాస్ట్కి మైక్ తీసుకొని ఆ విషయం గురించి మీకు చెప్దామని ఈరోజు అనుకున్నాం. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఆ గురువులు మనకి నేర్పారో అదేవిధంగా పిల్లలు కూడా మొయ్యలేని కిరీటాలు నెత్తిన పెట్టుకొని చక్కగా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఏముంది, డ్రామా ప్రోగ్రామ్ అయితే ఏముంది, ఎవరు వేయలేని అంత విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకున్న పిల్లలు ఏ విధంగా చేస్తారో అదేవిధంగా మన పిల్లలందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ప్రదర్శించారు. పేరెంట్స్ కొంతమంది అది మీకు ఫోటోలు కానీ వీడియోస్ కావాలంటే యూట్యూబ్లో ఉంటుందండి, మీరు ఏం కంగారు పడద్దు. మీ పిల్లల ప్రోగ్రామ్ అంతా కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మేము అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. మీరు యూట్యూబ్లో చెక్ చేసుకుంటే మనది ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి మీరు అందరూ అందులో తీసుకోవచ్చు. పిల్లలందరికీ అన్ని విధాలుగా కూడా మీ ఇక్కడ గురువులనే కాదు, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇంకొకళ్ళు ఉన్నారండి, అలంకరణ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మేకప్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు 2-3 వచ్చారు. ఇంతమందికి తయారు చేయాలంటే ఎంత కష్టమని వాళ్ళకు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకి చప్పట్లతోటి ఆహ్వానం. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ సాయం. మరి ఈ హారతి కార్యక్రమం తర్వాత కూడా ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదం తీసుకున్న తర్వాతనే అందరూ బయటకు వెళ్ళాలి. ఎవరైనా పిల్లలు ప్రసాదం రాకపోతే అడిగైనా తీసుకోండి వెళ్ళేటప్పుడు. సాయం. సాయిరామ్ ఎవ్రీబడి. ఇంద్రియ గారు వెంకటేశ్వర గారు ఎంతైతే కృషి చేస్తున్నారు, నేర్పించడంలో అంతకన్నా ఎక్కువ కృషి చేస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలకు ఇటువంటి క్లాసులు తీసుకుంటున్నారు. పెద్దలకు కూడా నేర్పించాలంటే రండి నేర్పించాలి. గ్రేట్ సర్వీస్ ఈ పిల్లల పాటల తర్వాత నాకు చాలా విచిత్రంగా ఉంది. ముందు రోజుల్లో మన సమితిలో పాడే వాళ్ళకి ఉండదు అని ఐడియా ఉంటుంది. అలాగే మా రామకృష్ణ గారు పాటలు పాడడానికి మా పిల్లలు వస్తుంటారు. అందుకని నేను నిశ్చింతగా ఉండొచ్చనే ధైర్యం నాకు వచ్చింది. చాలా చక్కగా ఉంది. బాలవికాస్ గురువు అయినా కానీ మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ భజన నేర్చుకోదలుచుకున్నా, పాటలు నేర్చుకోదలుచుకున్నా కానీ ఎవ్రీ సండే పంపిస్తాడు ఇక్కడికి. బాలవికాస్ చక్కటి పాటలు నేర్పిస్తారు, చక్కటి భజనలు నేర్పిస్తారు, చక్కగా ట్రై చేస్తారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నానండి. సాయిరా. దీని తర్వాత ప్రసాద వితరణ